నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నా ఒకటే టాపిక్ నడుస్తుంది. అసలు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇన్ని ర్యాంకులు యాడ్ నుంచి వచ్చినాయి, నిజంగా వీళ్ళు ప్రభుత్వ పాఠశాల పిల్లోళ్ళే అని చెప్పి ఒకటే టాపిక్ అయితే డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ అరుగుల మీద చూసినా, ఎక్కడ బావి దగ్గర చూసినా, చెరువు దగ్గర చూసినా, లేదా పాలు పోసే చోట చూసినా, లేదా రేషన్ షాప్ దగ్గర చూసినా, ఎక్కడ చూసినా ఒకటే మాట, అది ప్రభుత్వ పాఠశాల పిల్లోళ్లకు భలే కొట్టారయ్యా ర్యాంకులు అని చెప్పి ప్రతి ఒక్కరూ పొగుడుతూ ఉన్నారు. ఆ పొగడడం వెనక ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే నిన్న వీళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ రాజకీయం చేయకుండా, అందులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో కావచ్చు, నారా లోకేష్ గారి ఫోటో కావచ్చు, ఫోటోలు వేసుకోకుండా కేవలము కష్టపడి చదివినటువంటి విద్యార్థులు మాత్రమే హైలైట్ అయ్యేటట్లు, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే హైలైట్ అయ్యేటట్లు ఎక్కడా కానీ ప్రభుత్వం గురించి కానీ వాళ్ళు రాజకీయం అయితే చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంపదీసి ఇంత ర్యాంకులు కనుక వచ్చింటే పచ్చబొట్టు కూడా వేసేసేవాళ్ళు ఆ పిల్లలకి, జై జగన్ అని చెప్పి. సో నాడు నేడు అని చెప్పి ఏ విధంగా అయితే రంగులు వేసుకున్నాడో ఆ రంగులుగా వైఎస్ఆర్సీపీ రంగులతో యాడ్లు అయితే ఇచ్చుకునేవాడు. అప్పట్లో రాలేదనుకోండి, అది వేరే విషయము. సో నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఈ విషయంలో ఆయనకు మంగళగిరిలో 90,000 మెజారిటీ వచ్చినప్పుడు కూడా ఇంత పేరు వచ్చిందని నేనైతే అనుకోవడం లేదు. కానీ అది మామూలు, ఆయన కష్టపడ్డాడు, 90,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రకటన ఏదైతే ఉందో, ఈ పత్రికా ప్రకటన ఇవ్వడాన్ని అందరూ అసలు పార్టీలకు అతీతంగా నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఫోటో ఏ కార్యక్రమమైనా, ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా ఒకవైపు ముఖ్యమంత్రి ఫోటో, పక్కనే ఉప ముఖ్యమంత్రి ఫోటో, నరేంద్ర మోడీ గారి ఫోటో, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఫోటో అనేది వేసుకోవడం ఆనవాయితీ. కానీ విద్యాశాఖకు సంబంధించి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసినా కూడా ఎక్కడా కూడా నారా లోకేష్ గారు ఆయన ఫోటోను వేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా వేయలేదు. ఇది న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిజంగా ఆకర్షించింది. అదేవిధంగా పార్టీలకు అతీతంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏ విషయానికి వచ్చి లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఆగినట్లు, అదే జగన్ నింటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంత పెద్దదేసి ఆ పిల్లల పేర్లు అక్కడెక్కడో మూలలో వేసేవాడని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ట్రెండింగ్ టాపిక్ సర్కారు బడే ఎక్కడ చూసినా. విశాఖ జిల్లా నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు విజయోత్సవ ర్యాలీ. ఇలాంటి విజయోత్సవ ర్యాలీలు కార్పొరేట్ సంస్థలు చేయడమే. అంటే నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, భాష్యం కావచ్చు, ఇలాంటి కార్పొరేట్ సంస్థలే ఇలాంటి ర్యాలీలు చేయడం చూసాము. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఈ విధంగా ర్యాలీలు చేయడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే జరిగింది, చూడండి. సో ఇప్పుడు ఒకటే చర్చ అనమాట. మన పిల్లోడికి ₹1,00,000 ఫీజు కట్టినా వాడికి వచ్చింది 450 మార్కులే. వీళ్ళు చూడు బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు ప్రభుత్వ బడుల్లో పాఠశాల, నెక్స్ట్ ఇయర్ వీడిని తీసుకెళ్లి ప్రభుత్వ బడుల్లో వేస్తేనే బాగుంటుంది అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. చాలా గొప్ప మార్పు అనే చెప్పాలి. ఇది అసలైన నాడు నేడు. ఇక్కడ చూడండి, 10th ఫలితాల్లో సత్తా ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన, కొత్త వరవడి సూపర్ హిట్, కార్పొరేట్ తరహాలో మా టాపర్లంటూ ఫోటోలు, అధికార ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన, ప్రభుత్వ స్కూళ్లకు ఊతమిచ్చేలా చర్యలు. ఈ విధంగా ఇదేదో సాధించామని కాదు, కానీ ఈ ప్రకటనలు చూసి ఎవరైతే ₹1,00,000 విద్యార్థులకు, పిల్లలకు ఫీజుల రూపంలో కడుతూ ఉన్నారో వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్య బాగుంటేనే కదా ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటువంటి అవకాశం లేకపోలేదు. దీని ద్వారా ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ అడ్మిషన్లు పెరుగుతాయనే చెప్పవచ్చు. 10th ఫలితాల్లో బెస్ట్, పనితీరులో ఫస్ట్, వీరే మా టాపర్లు. ఇది కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటన అనుకుంటున్నారా? కానే కాదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల మార్కులు, వారి ఫోటోలతో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చిన ప్రకటన ఇది. శుక్రవారం ఉదయం లేచి, నిజంగా నేను కూడా లేచి దినపత్రిక చూడంగానే ఫస్ట్ చూడంగానే ఇది ఏదో శ్రీ చైతన్యదో నారాయణదో అయ్యింటుందని వెనక్కి వెళ్ళిపోయా. తర్వాత న్యూస్ చూసిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే కళ్ళు జిగేలు అనిపించింది. నా జీవితంలో నేను ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి
సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలు, అది ప్రముఖ దినపత్రికల్లో మొదటి పేజీలో అన్ని లక్షల రూపాయలు యాడ్ ఇచ్చి వేయడం చూడలేదు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడము, విద్యామంత్రి ఫోటో లేకపోవడం నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. నేనే ఫస్ట్ నమ్మలేదు నిజంగా వచ్చింటిందంటారా అని. సో నిజంగా మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా మనము సెల్యూట్ కొట్టాలి. వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా మెచ్చుకోవాలి, వాళ్ళకు అవార్డు కూడా ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, దశాబ్దాలుగా 10వ తరగతి ఫలితాలు మరుసటి రోజున కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వారి విద్యార్థుల ఫలితాలతో ఊదరగొట్టడమే చూసిన వారికి ఇది కొత్త ట్రెండ్గా, అంటే నిజంగా నారా లోకేష్ గారు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారనే సినిమా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈయనకి సూట్ అవుతుంది. ఈ ఒక్క విషయము ఆయన తీసుకుంటున్నటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి పాలసీలు మార్చి ఆ సిలబస్ మార్చడం కానీ, విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడము. ఇప్పుడు మనం కనుక చూస్తే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దివ్యాంగులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించే ఆ కార్యక్రమం తీసుకోండి, ఇలాంటి కార్యక్రమం తీసుకోండి. ఎప్పటికప్పుడు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అని చెప్పి స్లిప్ టెస్ట్లు, నేను స్లిప్ టెస్ట్ ప్రభుత్వ పాఠశాలలో నేను అసలు పుస్తకాలే తీసుకెళ్లేవాళ్ళు కాదు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేవాడు, ఒకటే బుక్ తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్పొరేట్ కళాశాలలకు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలు తయారయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయి. ఇప్పుడు తల్లిదండ్రులకు పెద్ద బర్డనే పిల్లలను చదివించడము. సో ఇలాంటి ర్యాంకులు వస్తూ ఉంటే, ఇన్ని మార్కులు వస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి తన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే 2 పిల్లలు ఉంటే 2 లక్షలు మిగులుతుంది. కాబట్టి మంచి ప్రయత్నము, ఇది ఇలాగే కొనసాగాలి. ఖచ్చితంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు కూడా పెరగాలి, ఇంకా క్వాలిటీ పెరగాలి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలి. దాదాపు 200 మందికి వచ్చిందంట, ఇంకొచ్చేసరికి 2000 మందికి రావాలి అని చెప్పి ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.